హాయ్ ఫ్రాన్స్. మా వైజాగ్లో అయితే శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని అయితే మేము ఆర్కే బీచ్కి అయితే వచ్చాం. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ శివలింగాన్ని, పెద్ద శివలింగాన్ని. అది మొత్తం కోటి లింగాలు అయితే కాదు. అది మొత్తం ఎప్పుడు నేను దర్శనం అయిపోయిన తర్వాత మీకు చెప్తాను. అప్పటిదాకా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. మీరు ఇక్కడ చూస్తే జనాలు చాలా తక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మేము రెండో రోజు వచ్చాం. ఫస్ట్ రోజు వచ్చుంటే శివరాత్రి రోజు వచ్చుంటే చాలా ఎక్కువ మంది అయితే కూడా ఉన్నారు. క్రౌడ్ ఎక్కువ ఉందని మేము ఆ రోజు రాలేకపోయాము. అందుకే రెండో రోజు అయితే మేము తిరిగి మళ్ళీ వచ్చాం. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటికైతే మీకు మొత్తం అక్కడ ఉన్నవన్నీ తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే మీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది కదా ఎడిటింగ్ చేసి, అందుకని. ఇక్కడైతే మాకు టెంట్లు అయితే వేశారు. అంటే ఫస్ట్ రోజు అయితే ఎక్కువ జనాలు ఉంటారు కదా, లైన్ కడతారని ఇక్కడ మొత్తం సెట్ అయితే వేశారు. కానీ ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంది. మేము చూడడానికి కూడా బాగా అయ్యింది. మాకు కూడా శివుని చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది. మా వైజాగ్ అయితే ఇదేమి కొత్త కాదు. ప్రతి సంవత్సరం మా వైజాగ్లో నిర్మించడం జరుగుతుంది. ఇది నాకు కొత్త. నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. ఇదే రావడం ఫస్ట్ టైము. అంటే ఎప్పుడో మంజునాథ సినిమాలో చూసినట్టు గుర్తు నాకు. మళ్ళీ ఇలా మా వైజాగ్లో చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మొత్తం 3 రోజులైతే మహోత్సవాలు జరుగుతాయి. శివరాత్రి రోజు నుంచి 3 రోజులు వరుసగా జరుగుతాయి. ఇక్కడ మొత్తం బొమ్మలు అన్నీ అమ్ముతారు ఆ రోజున బీచ్ రోడ్లో. అంటే మొదటి రోజు ఇక్కడ మొత్తం అభిషేకాలు ఏవో చేశారు. కానీ మేము రెండో రోజు వచ్చాం కదా, అది కూడా నైట్ వచ్చాం కదా, అంటే మేము చూడలేకపోయాం. చూద్దాం చాలా ఆశపడ్డాం కానీ మాకు కుదరలేదు కొంచెం. ఇవి మొత్తం కోటి శివలింగాలు కాదని చెప్పాను కదా, ఇవి మొత్తం 1,08,00,000 శివలింగాలు. నేను కూడా ముందు కోటి శివలింగాలు అనుకున్నాను. కానీ తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే నాకు తెలిసింది. అది చూసి నేను మీకు చెప్తున్నాను. మాకు కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు. అన్ని శివలింగాలు అక్కడ కనిపించట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఎలా అంటే ఇప్పుడు ప్రతి శివలింగం ఉంటుంది కదా, చిన్న చిన్న శివలింగాలు. ఆ శివలింగాల మీద ఇంకా చిన్న చిన్న శివలింగాలు అయితే వాళ్ళు అతికించడం జరిగింది. అవి మొత్తం అన్నీ కలిపి 1,08,00,000 శివలింగాలంట. అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్‌లో, మేము మొదటి రోజు రాలేదు, శివరాత్రి రెండో రోజు వచ్చామని. అంటే అలా రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఎందుకంటే మాకు నైట్ చాలా లేట్ అయిపోయిందనమాట. అక్కడ ఫుల్ క్రౌడ్‌లో ఇంకా మేము చూడడానికి ముందైతే రాలేకపోయాం. ఇంకా తర్వాత చూసుకుంటే మాకు చాలా టైం అయిపోయింది. అందుకే రాలేకపోయాం. అయినా దేవుడిని చూడడానికి టైమింగ్ ఏంటండి, దేవుడిని చూస్తే చాలు అదే ఆనందం. నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను కంగారు పడకండి. ఇక్కడ జ్యోతిర్లింగాలనైతే ప్రదర్శించడం జరిగింది. అంటే మన ఇండియాలో ఉంటాయి కదా 12 జ్యోతిర్లింగాలు. అంటే మ్యాపింగ్ గీసి ఆ మ్యాపింగ్‌లో ఏ రాష్ట్రంలో ఏ జ్యోతిర్లింగం ఉంటదో ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఈశ్వరునితో కొన్ని క్షణాలనైతే బోర్డు పెట్టి లోపలికి రమ్మంటున్నారు. వీడియోస్ ఏస్తారంట. మీరు కూడా నాతో పాటు రండి. ఏముంటదో చూద్దాం. అంటే ఇక్కడ మేము జ్యోతిర్లింగాలకి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ మాకు కొంతమంది అయితే కనిపించారు. బాబు లోపలికి రండి ఇక్కడ వీడియోస్ చేస్తారని అయితే చెప్పారు. మేము కూడా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని లోపలికైతే వెళ్ళాం. కానీ అక్కడ వీడియోస్ అయితే లేదు. ఒక టీవీ స్క్రీన్ అయితే ఉంది. అరే టీవీ ఉందేట్రా అనుకుని మేము ఎందుకు వచ్చామరా బాబు, బయటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఆవిడైతే స్పీచ్ ఇచ్చారు మన లైఫ్ కోసం. అది చాలా ఆనందంగా అనిపించింది నాకు అది విన్న తర్వాత. అందరం ఇప్పుడు ఇప్పుడు కాలంలో అందరూ ఫోన్లు ఇవి అనుకుని చూస్తున్నారు. వాళ్ళెవరికి యోగా అనేదే తెలియట్లేదు. యోగా చేస్తే చాలా మంచిదని చెప్పారు. అరే ఇప్పుడే స్కూల్లో విన్నారా ఇలాంటివి, ఇప్పుడే మళ్ళీ వింటున్నాం. మళ్ళీ మధ్యలో ఎవరు చెప్పినోళ్ళు కూడా మనకు అంతమంది ఎవరు చెప్పలేదు. ఈవిడే చెప్తున్నారు అనుకున్నాను. అంటే ఫోన్లో అయితే ఇంకా తీద్దును వీడియో నేను. కానీ ఆవిడ చెప్పారు ఈ ఫోన్లు అవి కొంచెం పక్కన పెట్టేయండి, యోగా చేసుకోండి చాలా మంచిదని చెప్పారు. అందుకని అయితే నేను ఫోన్ అయితే ఇంకా వీడియో తీయలేదు, లోపల పెట్టేశాను ఆవిడ చెప్పిన తర్వాత. యోగా అయితే ఫినిష్ చేసుకుని బయటకైతే వచ్చేసాం. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది కొంచెం సేపు. లోపలైతే మనకి మీకు చెప్పాను కదా ఇందాక, మన భారతదేశం పటం అయితే గీసి అక్కడ మొత్తం ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో మన శివలింగాలు జ్యోతిర్లింగాలు ఉన్నాయో ప్రతిదాన్ని అక్కడ మనం చూపించడం అయితే జరిగింది. లోపల మీరు చూస్తారు కదా మీకు అర్థమవుతుంది. ఇక్కడ బయట కూడా ఒక శివలింగాన్ని పెట్టడం అయితే జరిగింది. చాలా బాగుంది చూడడానికి. అదిగోండి మనం లోపలికైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా ప్రతి శివలింగాన్ని. ఆ ప్రతిదాన్ని మీకు పేరు చదివి ఇప్పుడు వినిపిస్తాను చూడండి. మీకు అక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, అదైతే మన కేదార్నాథ్ టెంపుల్. ఈ టెంపుల్ మన ఉత్తరాఖండ్లో అయితే ఉంటుంది. మహాకాళేశ్వర టెంపుల్ ఇది మన మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. ఇంకొకటి ఓంకారేశ్వర టెంపుల్, ఇది కూడా మన మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. ఇంకొకటి వైద్యనాథుడు టెంపుల్, ఇది మన మహారాష్ట్రలో అయితే ఉంటుంది. ఇది మన సోమనాథ్ టెంపుల్, ఇది మన గుజరాత్లో ఉంటుంది. ఇది నాగేశ్వర టెంపుల్ మన గుజరాత్లో ఉంటుంది.
ఇది మన త్రయంబకేశ్వర టెంపుల్. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంటది. ఇది భీమశంకర టెంపుల్. ఇది కూడా మహారాష్ట్రలో ఉంటది. అదే పూణేలో. ఇది మన రామేశ్వరం టెంపుల్. అది మనం అంటూ ఉంటాం కదా రామేశ్వరం అని. ఇది మన తమిళనాడులో ఉంటది. ఇది విశ్వేశ్వర టెంపుల్ మన వారణాసిలో ఉంటది. ఇది మన కృష్ణేశ్వర టెంపుల్ మహారాష్ట్రలో ఉంటది. ఇది ఫైనల్‌గా అందరికీ తెలిసే ఉంటది. మన శ్రీశైలం టెంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటది. స్థితిని ప్రసాదిస్తుందని వారి నమ్మకం. మల్లిక అంటే అతి సుందరమైన సుగంధభరితమైన శ్వేతవర్ణ పుష్పం. ఆంధ్రప్రదేశ్ నుండి పక్కనే ఉన్న తమిళనాడుకు ప్రయాణిద్దాం. తమిళనాడులోని సముద్ర తీరాన రామేశ్వరం అనే జ్యోతిర్లింగం ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీ ముందు ఒక కనిపిస్తుంది. అదొక గేము. ఇప్పుడు ఒక ఆయన చెప్తారు వినండి అది. వచ్చండి విన్న వాళ్ళందరూ కూడా కొంచెం అటు వచ్చేయండి. శివపరమాత్మ తలుచుకొని అక్కడ మీరు బటన్ నొక్కితే మీలో మీకు ఏ గుణం కావాలో ఏ గుణం ఉందో అది పైకి తీసుకొస్తారన్నమాట. దాని ద్వారా మనం మిగతా గుణాలన్నీ కూడా తీసుకొచ్చు. ఇక్కడ చూడండి నమ్రత, శాంతి, సంతోషము, ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నమాట. అది నొక్కితే చాలు. ఇప్పుడు నా టర్న్ అయితే వచ్చింది. ఇదిగోండి బటన్ అయితే ప్రెస్ చేశాను. నాకు క్రమశిక్షణ అని వచ్చింది. అంటే నాకు క్రమశిక్షణ ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలీదు. కానీ వచ్చింది అది. గేమ్‌లో తీసుకోవాలి కాబట్టి నేను గేమ్‌లాగే తీసుకుంటున్నాను అది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు. అంటే జాగారం దేనికి చేస్తారని కూడా ఇక్కడ చెప్పారు. అంటే మనకు చిన్నప్పటి నుంచి చాలామంది చెప్పడం జరుగుతుంది కదా! చనిపోయిన తర్వాత నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తారు అంటూ ఉంటారు కదా! ప్రతి మతంలో కూడా ఇదే అంటారు. ఇక్కడ దానికోసమే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆవిడ చెప్తున్నారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు దానికోసం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇంకో శివలింగాన్ని అయితే పెట్టారు. నాకు అర్థం కాలేదు. అంటే అంత శివలింగాలు ఉన్నాయి కదా అనుకుని నేను దగ్గరికెళ్ళి చూస్తే ఇక్కడ చీటీలు ఇంకా పెన్నులు కూడా పెట్టారు. నాకు అర్థం కాక అక్కడున్న ఒక ఆవిడనైతే అడిగాను. ఇవి ఎందుకండి పెట్టారని చెప్తే ఆవిడైతే చెప్పారు నాకు. అంటే మనలో ఏ గుణాన్నయితే మనం వదిలేద్దాం అనుకుంటున్నామో అది చీటీలో రాసి దేవుడి వైపు చూసుకొని ఆ హుండీలో వేసినట్టయితే అదైతే నెరవేరుతదని చెప్పారు. అదే నేనైతే వేరేది రాశానులేండి. అది ఏం రాసానో మీకు చెప్పను. ఎందుకంటే చెప్తే అవ్వదు కదా! దేవుడి వైపు చూసుకొని దండం పెట్టుకొని అయితే అది హుండీలో వేసేసాను. మీరిక్కడ చూస్తున్నారు కదా! చాలా బాగుందది. ఇంత బావుంటదని నాకు తెలీదు. గత 39 సంవత్సరాలుగా ఇవన్నీ మహోత్సవాలు జరుగుతున్నాయంట. కానీ నాకు తెలీదు కదా! మనం వచ్చింది ఇప్పుడు. మనం ఎక్కడికెళ్ళినా ఇలాంటి చిత్తిన్యాసాలు పోవు కదా! చూడండి ఇక్కడ ఏటి చేస్తున్నాను మీరే. అలాగుంటది మనతోటి. ఈ వీడియో మొత్తంలో అయితే నాకు ఒకరికైతే థ్యాంక్స్ చెప్పాలని ఉంది. వాళ్ళే బ్రహ్మకుమారిస్ ఫౌండేషను. ఎందుకంటే మీరు చూసారు కదా! ప్రతి ఒక్కరు వైట్ డ్రెస్ వేసుకొని అయితే ఉన్నారు. వాళ్ళంతా ఫౌండేషన్ వాళ్ళే. ఎంతమంది వచ్చినా వాళ్ళు చాలా మర్యాదపూర్వకంగా అందరినీ అయితే రిసీవ్ చేసుకున్నారు. అది నాకు చాలా నచ్చింది బాగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదే ఎంట్రన్స్. కానీ అందరూ ఎగ్జిట్‌లో నుంచి వెళ్తున్నారు. అదే మ్యాజిక్కు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే అవి ఖచ్చితంగా మేము చేయడానికి ప్రయత్నిస్తాము. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే ది హోడోపైల్ 2002 యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.